नमस्कार, मी सौ मयुरी नरावार। अम्मा न्यूज मराठी बातमीपत्रामध्ये आपले स्वागत आहे। पाहूया आजच्या ठळक बातम्या। अल्चेट्टी नागन्ना जिल्हा हातमाग संघटनेचे अध्यक्ष काँग्रेसमध्ये सामील। कंदी श्रीनिवास रेड्डी यांनी त्यांना स्कार्फ देऊन पार्टीत आमंत्रित। शेतकऱ्यांच्या वाटेला जार तर खबरदार आमदार असे म्हणणारे कंदी श्रीनिवास रेड्डी। कर्तव्यावर बहिष्कार टाकून जूनना नकार देणे। ओपीच्या सेवांपासून दूर असलेले रिम्स बद्दल संबंधित। ओम शांती निलयम येथे भव्य रक्षाबंधन सोहळा। राखी सणाच्या वेगळेपणाची ओळख राजयोगींनीच करून दिली। आजच्या सविस्तर बातम्या। आदिलाबाद विधानसभेचे प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी आमदार पायल शंकर यांना सुचवले की शेतकऱ्यांच्या वाटेला जार तर खबरदार। आदिवासी मंडळाचे अध्यक्ष कोटनाका यांच्यासह तिरुपती जिल्हा काँग्रेसचे पदाधिकारी आदिलाबाद ग्रामीण मंडळाच्या यापलगुडा गावात आयोजित सामूहिक नाव नोंदणी कार्यक्रमाला उपस्थित होते। स्थानिक काँग्रेसच्या कार्यकर्त्यांनी व ग्रामस्थांनी टाळ्यांच्या कडकडांमध्ये पुष्पवृष्टी देऊन जंगी स्वागत केले। प्रथम त्यांनी गावातील कोमरम भीम पुतळ्याच्या पुष्पहार अर्पण करून आदरांजली वाहिली। नंतर काँग्रेस पक्षाच्या नवीन कार्यालयाचे उद्घाटन व पक्षाच्या ध्वजाचे अनावरण करण्यात आले। गावातील शिवमंदिराला भेट देऊन विशेष पूजाही केली। नंतर स्थानिक कार्यक्रमामध्ये सभागृहामध्ये आयोजित केलेल्या या समावेशन कार्यक्रमामध्ये बीआरएस पार्टी आदिलाबाद ग्रामीण मंडळ बीसीसीएलचे अध्यक्ष आणि पद्मशाली चेनेता ऐक्य वेदिका जिल्हा अध्यक्ष अल्चेट्टी नागन्ना यांनी आपल्या अनुयायांसह काँग्रेसमध्ये प्रवेश केला। कोटनाका तिरुपतीसह कंदी श्रीनिवास रेड्डी यांनी पार्टीला स्कार्फ देऊन त्यांचे स्वागत केले। त्यांच्यासोबत यापलगुडा, यशवंतगुडा, मट्टाडीगुडा, कोत्तगुडा, रामलुगुडा येथील ग्रामस्थ, बीआरएस आणि भाजपमधील सुमारे 500 लोकांनी कंदी श्रीनिवास रेड्डी यांच्या उपस्थितीमध्ये काँग्रेस पक्षात प्रवेश केला। కాంగ్రెస్ పార్టీలోకి ఇచ్చేసినటువంటి అల్చెట్టీ నాగన్న గారిని, కంది శ్రీనివాస్ రెడ్డి గారు, చైర్మన్ తిరుపతి అన్న గారు సాధారణంగా ఆహ్వానించవలసిందిగా కోరుతా ఉన్నాను। అందరూ సంపన్నతో ఘన స్వాగతం పలకవలసిందిగా నాగన్న గారి కాంగ్రెస్ పార్టీలో చేరినారు। పేరు వస్తా మరి నాగరావు బీఆర్ఎస్ వీళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ నుండి మరి చెల్లిగా అగ్గిబల్ల రాజేశ్వర్, కత్తి అశోక్, బీరరాజు, బావులే ఆనందరావు, అంగుల భూషణ బీఆర్ఎస్, నర్సింగ్ బీజేపీ, शिरारी कंदी श्रीनिवास रेड्डी गारी ఈ రోజు ఈ గ్రామంలో ఇంత పెద్ద కార్యక్రమం చేపట్టినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఎందుకంటే ఇటువంటి కార్యక్రమము ఎవరు కూడా చేయలేని పరిస్థితుల్లో మీరు ఈ ప్రాంతంలో ఉన్న సమస్యలు అన్ని కూడా మీ దృష్టిలో ఉన్నాయి। ఇప్పుడే కొన్ని విన్నపాలు కూడా మీ ముందుకు వాళ్ళు తేవడం జరిగింది। ఎంతో నమ్మకంతో మిమ్మల్ని నమ్మి ఈ రోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి కూడా ముఖ్యంగా మా ప్రియతమ యువ నాయకుడైన నాగన్న గారి ఆధ్వర్యంలో ఇంత పెద్ద మంది ఇక్కడ చేరిన వారికి అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబంలోకి సాధారణంగా ఆహ్వానిస్తూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। అందరికీ నమస్కారం। యాపలగూడ గ్రామ ప్రజలందరికీ అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి మత్తడిగూడ, యశ్వంత్గూడ, బూర్నూరు, రాములగూడ, మిగతా
అన్ని ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి పేరు పేరున శిరస్సు వంచిన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. నా ఎజెండాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన నేను సాదరంగా వారిని ఆహ్వానించిన నాగన్న గారు, మీలాంటి ప్రజలకు సేవ చేసేటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటే బేషరతుగా చక్కగా ప్రజల సేవకే అంకితం నా జీవితం అని ఈరోజు నాగన్న గారు రావడం నిజంగా యాపల్గూడ గ్రామ ప్రజలందరికీ కూడా నేను ఒకటే చెప్తా ఉన్నా, నాగన్న గారి మంచి నాయకుడిని మీరు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ అందరిది, నాది కూడా. అలాగే నాగన్న గారి జాయినింగ్ కోసం పాపం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా అందరూ కూడా పాపం నాగన్న గారు మంచి నాయకుడు, తప్పకుండా ఆయన వస్తే కనుక పార్టీ బలపడుతుందని ఆయన్ని స్వాగతం పలికినటువంటి భూమయ్య గారు కానీ, ఉదయ్ గారు కానీ, కిష్టయ్య గారు కానీ, ఉషన్న గారు కానీ, అందరూ మిగతా నర్సింగ్ గారు కానీ అందరూ కూడా వారిని సాదరంగా ఆహ్వానం పలికిండ్రు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇదంతా కూడా యాపల్గూడ అభివృద్ధి కోసమే, మీ అభివృద్ధి కోసమే, మన అభివృద్ధి కోసమే. ఇక్కడ ఉన్నటువంటి పోడు భూముల పట్టా సమస్యను నేను మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు పోడు భూముల సమస్యల్ని పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా ఆదివాసీలు కాంగ్రెస్ పార్టీ అంటేనే గరీబోళ్ళ పార్టీ, ఆదివాసీల పార్టీ, గిరిజనుల పార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ, అగ్రవర్ణాలలో పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే గరీబోళ్ళ పార్టీ. ఎక్కడ గరీబోడు ఉంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఈ ఊర్లో తప్పకుండా రామాలయానికి, విగ్రహాలకు నాకు తోచినటువంటి సహాయం అందజేస్తాను. ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అట్లనే ఈ గ్రామంలో రేషన్ కార్డుల సమస్య ఉన్నది. తప్పకుండా ఆరోగ్యశ్రీ కార్డు, రేషన్ కార్డులు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. మంత్రివర్గ ఉపసంఘం వేసిండ్రు. త్వరలోనే రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు గరీబోళ్ళందరికీ సపరేట్ 2 కార్డులు వస్తే ఒక్క ఇంటికి ఒక రేషన్ కార్డు వస్తుంది, ఒక ఆరోగ్యశ్రీ కార్డు వస్తుంది. ఎవ్వరు భయం చెందాల్సినటువంటి, निराश చెందాల్సినటువంటి పని లేదు. आदिलाबाद रिम्स ज्युनियर डॉक्टर असोसिएशनचे अध्यक्ष संदीप चारी म्हणाले की डॉक्टरांचे प्राण वाचवणाऱ्या डॉक्टरांना देशात संरक्षणाचा अभाव आहे. कोलकाता येथे एका ज्युनियर महिला डॉक्टरवर झालेल्या या बलात्कार आणि हत्येचा निषेध करत असोसिएशनच्या राज्य समितीच्या आव्हानावर बुधवारी कनिष्ठ डॉक्टरांनी आपल्या कर्तव्यावर बहिष्कार टाकला. बाह्यरुग्ण सेवांमधून अनुपस्थित महिलांवरील हल्ले दिवसेंदिवस वाढत आहे आणि ते थांबण्यासाठी सरकारने पुढाकार घेतला पाहिजे, विशेषतः जीव वाचवणाऱ्या डॉक्टरांचा. तर ते म्हणाले की संरक्षण देणे ही सरकारची जबाबदारी आहे. तेव्हा कामाच्या ठिकाणी कोणतीही भीती नसते, तेव्हाच ते त्यांचे कर्तव्य समक्षपणे पार पाडू शकतात आणि मालकांनी त्यांनी स्वतःचे आश्वासनही दिले असे ते पाहिजे असे म्हणाले. अशा घटनांमुळे मनोबल खचलेलेही बोलले जाते. तर ज्युनियर डॉक्टरांच्या हत्येला जबाबदार असणाऱ्यांना कठोर शिक्षा व्हावी आणि पीडित कुटुंबाला न्याय द्यावा अशी मागणी त्यांनी केली. या कार्यक्रमामध्ये निषेध कार्यक्रमामध्ये कनिष्ठ डॉक्टर मोठ्या संख्येने सहभागी झाले होते. అందరికీ నమస్కారం. సో ఈరోజు మనకందరికీ తెలుసు, వెస్ట్ బెంగాల్లో ఒక మెడికల్ కాలేజ్లో ఒక వన్ ఆఫ్ ద ఫీమేల్ డాక్టర్ అనేవాళ్ళు చాలా బ్రూటల్గా రేప్ చేసి మర్డర్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి త్రూఅవుట్ ఇండియా ఇప్పుడు ఈరోజు ప్రొటెస్ట్ దిగింది. అంటే త్రూఅవుట్ ఇండియా అన్ని మెడికల్ సంస్థలు, అన్ని మెడికల్ ఇన్స్టిట్యూషన్స్, అన్ని ఎలెక్టివ్ డ్యూటీస్ అనేవి బాయ్కాట్ చేసి వాళ్ళ ప్రొటెస్ట్ అనేది తెలుపుతున్నారు. అయితే ఇప్పటివరకు అప్డేట్స్ ఏంటంటే ఆ కేసు గురించి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ సిబిఐకి అప్పచెప్పింది నిన్న. అండ్ నిన్న వచ్చిన పోస్ట్మార్టం రిపోర్ట్ ప్రకారం ఆ అమ్మాయిని రేప్ చేసి చంపింది ఒక్కరు కాదు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్. ఇట్స్ ఏ గ్యాంగ్ రేప్ అని కూడా మనం నిన్న పోస్ట్మార్టంలో రివీల్ చేయడం జరిగింది. సో ఆమె ఒంటి మీద ఉన్న గాయాలు మనం చూసినట్టయితే కంట్లో నుంచి రక్తం, ఒంట్లో నుంచి రక్తం, ఆమె ప్రైవేట్ పార్ట్స్ నుంచి రక్తం, బాడీ మీద ఎన్నెన్నో కన్ఫ్యూజన్స్, ఆమె డ్రెస్ అంతా చిరిగిపోవడం, ఇవన్నీ చూస్తే హౌ మచ్ ఫిజికల్ అబ్యూస్ షీ హ్యాస్ ఫేస్డ్ అనేది మనకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ఏ డాక్టర్, ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ వన్ పర్సన్. ఇది యావత్ భారతదేశం, త్రూ అవుట్ ఇండియా ఇట్స్ ఒక సిగ్గుచేటుగా తీసుకోవాల్సిన విషయం. బికాస్ మన పాస్ట్లో చూసుకుంటే నిర్భయ అనే ఒక కేసు అయినప్పుడు అది ఎంత బ్రూటలో, ఇది అంతకంటే అరాచకమైందనే చెప్పాలి. ఇలాంటి వాళ్ళని వెంటనే శిక్షించాల్సిందిగా మేము కోరుతున్నాము. అండ్ ఇంకోటి ఏంటంటే మెడికల్ కాలేజ్లో ఎవరైతే ఈ అఘాయిత్యానికి పాటుపడ్డారో వాళ్ళైతే ఇప్పటివరకు ఎవరు అనేది క్లియర్ కట్గా చెప్పలేదు. ఒక వ్యక్తిని అయితే అరెస్ట్ చేశారు, వాళ్ళే కల్పిట్ అని చెప్తున్నారు. బట్
దెర్ ఆర్ మెనీ మోర్ బిగ్గర్ హ్యాండ్స్ అండ్ మెనీ మోర్ బిగ్గర్ బ్రెయిన్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. అందుకనే అక్కడ జరిగిన ఎవిడెన్సెస్ అన్నింటినీ కూడా క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఆమె బాడీని కూడా వితిన్ 1 డేలోనే క్రిమేట్ చేయడం జరిగింది. అండ్ ఆమె రేప్ చేయబడిన సెమినార్ హాల్ని డెమాలిష్ చేసి కొత్తగా రీకన్స్టిట్యూట్ చేస్తున్నామని వెస్ట్ బెంగాల్ మెడికల్ కాలేజ్ వాళ్ళు చెప్తున్నారు. సో ఇవన్నీ ఇన్ని రోజులు లేనివి ఈ ఘటన జరిగినప్పుడు మాత్రమే ఎందుకు జరుగుతున్నాయి? సో సంథింగ్ ఈజ్ ఫిషీ అండ్ సమ్ బిగ్గర్ బ్రెయిన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో వీటికి మేము అగెయిన్స్ట్గా అన్ని మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్, అన్ని మెडिकल कॉलेज संस्थలు కూడా ఈరోజు త్రూఅవుట్ ఇండిया प्रोटेस्ट అనేది దిగడం జరిగింది. भाऊ बहिणीतील प्रेम आणि आपुलकीचे प्रतीक असलेले रक्षाबंधन सण सुरू झालेला आहे. आदिलाबाद शहरातील ईश्वरीय ब्रह्मकुमारी ओम शांती निलयम येथे बुधवारी हे सोहळे मोठ्या थाटात पार पडले. दरवर्षीप्रमाणे यंदाही ओम शांतीच्या आयोजकांनी हे सोहळे अगोदरच आयोजित केले आहे. ओम शांतीच्या संयोजिका रेवती बहेंजी यांच्या नेतृत्वाखाली कार्यक्रमाला आलेल्या नामवंत आणि शहरवासींना ब्राह्मण मुलींनी राख्या बांधल्या आणि प्रसादाचे वाटपही केले. कपाळावर टिळा लावून या राखीसारख्या मोठ्या प्रेमाने बांधून राखी रक्षाबंधनाचे वेगळेपण सांगितले. राजस्थानातील माउंट अप येथील राजयोगिनी मंजू हिने रक्षाबंधनाचे महात्म्य वर्णन केलेले आहे. हे रक्षाबंधन म्हणजे बहीण भावाच्या प्रेमाचे प्रतिबिंब असल्याचे त्यांनी सांगितले. सीआयटीचे जिल्हा सरचिटणीस अन्नमुल्ला किरण आणि रैतू संगमचे जिल्हाध्यक्ष पंडित दत्तात्री म्हणाले की केंद्रातील भाजप सरकार कामगार विरोधी आणि लोकविरोधी धोरणे अवलंबत असून कॉर्पोरेशनच्या या फायद्यासाठी देशाचे स्वतंत्र आणि स्वावलंबन धोक्यात आणत आहे. जिल्हा मुख्यालयातील तेलंगणा तल्ली चौक येथे केंद्रीय कामगार संघटना संयुक्त किसान मोर्चा आंदोलन करण्यात आले. त्यांनी केंद्राच्या विरोधात घोषणाबाजी केली. केंद्रातील भाजप सरकार सतत स्वदेशीचा जप करत असून भारताला विदेशी कंपन्यांच्या ओलीस ठेवत असल्याचे कामगार संघटनाच्या प्रतिनिधींनी सांगितले. भारत छोडो आंदोलनाच्या भावनेने त्यांनी कामगार आणि शेतकऱ्यांना सार्वजनिक क्षेत्रातील संघटना आणि लोकशाही हक्कांचे रक्षण करण्यासाठी एकत्रित संघर्षासाठी तयार होण्याचे आवाहन केले. కేంద్ర బీజేపీ కేంద్ర కార్మిక సంఘాలు కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఐక్యత వ్యతిరేక విధానాలు అవద్దు అవద్దు ప్రజల సంరక్షణ కాపాడుకుందాం. బీజేపీ నుండి భారతదేశ స్వాతంత్రాన్ని కాపాడుకుందాం. బీజేపీ నుండి భారతదేశ వర్ధిల్లాలి కేంద్ర కార్మిక సంఘాల ఐక్యత విధానాలు కాపాడుకుందాం. ప్రభుత్వ రంగ
अंमली पदार्थ रोखण्यासाठी सर्वांनी परिश्रम घेतले पाहिजे असे प्रतिपादन जिल्हा कल्याण अधिकारी सबिता यांनी केले। आदिलाबाद जिल्हा केंद्रातील श्री सरस्वती शिशु मंदिर शाळेत आजादी का अमृत महोत्सवाचा एक भाग म्हणून जिल्हा कल्याण विभाग आणि ज्येष्ठ नागरिक संघ यांच्या संयुक्त विद्यमानाने नशामुक्त भारत अभियानाच्या नावाने आयोजित केलेल्या जनजागृती कार्यक्रमामध्ये त्या प्रमुख पाहुणे होत्या। यावेळी त्यांनी विद्यार्थ्यांसमवेत अंमली पदार्थाच्या विरोधात शपथ घेतली। नशेमुळे अनेक नुकसानी होत असल्याचे सांगण्यात आले। विद्यार्थी व्यवस्थेपासून याविषयी जागरूकता वाढावी आणि वाईट सवयी टाळले पाहिजे असा सल्ला दिला। या कार्यक्रमात शाळेतील शिक्षक व विद्यार्थी सहभागी झाले होते। माजी आमदार जोगुरामण्णा यांचे बंधू जोगू पोतारेड्डी यांचे नुकतेच दीपाईगुडा गावात आजारामुळे निधन झाले। माजी मंत्री निर्मल वास्तव्य अल्लोला इंद्रकरण रेड्डी यांनी त्यांच्या मूळ गावी दीपाईगुडा येथे जाऊन कुटुंबियांचे सांत्वन केले। त्यांनी मृत्यूच्या कारणाची चौकशीही केली। पोतारेड्डी यांच्या निधनाबद्दल त्यांनी तीव्र संवेदना व्यक्त केल्या। त्यांच्या आत्म्याला शांती मिळू दे अशी देवाकडे प्रार्थनाही केली। आयके रेड्डी सोबत डीसीसी बी संचालक काँग्रेस पक्षाचे नेते बालुरी गोवर्धन रेड्डी, आयके रेड्डी यांचे भाऊ अल्लोला मुरलीधर रेड्डी, जैनतचे माजी जेडपीटीसी तुम्मला अरुंधती व्यंकट रेड्डी, काँग्रेसचे नेते बैनवार गंगारेड्डी, विठ्ठल रेड्डी, भूमा रेड्डी, दशरथ राम रेड्डी आणि इतर त्यांच्यासोबत सहभागी होते। कंदी श्रीनिवास रेड्डी हे उत्तम नेते आहे ज्यांच्याकडे असा चांगला दृष्टिकोन आहे। 3 वर्षापूर्वी आदिलाबादमध्ये नित्य अन्नदानाचा कार्यक्रम हा सुरू झाला होता आणि तो अव्याहतपणे सुरू आहे। प्रजासेवा भवन येथील त्यांच्या कॅम्प ऑफिसमध्ये शेकडो भुकेले लोक दररोज आपली भूक भागवतात आणि कंदी श्रीनिवास रेड्डी यांना आशीर्वाद देतात। పేదల గడపన పొద్దునువై వెలుగులు పంచుతవో, ఆకలి కడుపుకు మెతుకునువై ఆకలి తీర్చుతవో, పోరాటాల జెండనువై సమరం నడుపుతవో, ఆయం అంటే ఆ క్షణమే అన్నై కదులుతవో, బిగిసిన పిడికిలి నువ్వై ముందుకు దూకావు, ఆదిలాబాద్ క్షేమం కై అడుగులు వేశావు, కాంగ్రెస్ జెండా పట్టి కథన రంగం తొక్కినవు, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత, శ్రీనన్న నీ వెంట నిరుపేదల చేయుత, కంది శ్రీనన్న మాకు నువ్వే కొండంత। పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు, పోరాటానికి పొలికేకై పిడికిలి ఎత్తినవు, పేదల బ్రతుకుల మార్చుటకై పయనం గట్టినవు, ఉరిమే ఉరుమై నిలిచినవో శ్రీనన్న, ఉద్యమ కాగడవైనావో
गावाचे माजी सरपंच नेतम नानूबाई सीताराम एकोरी यांनी ग्रामपंचायत बांधकामासाठी जमीन दान केली। एकोरी गाव ही पूर्वी टाकळी ग्रामपंचायत अंतर्गत होते। ग्रामस्थांना कोणत्याही समस्येची टाकळी येथे जावे लागत होते, तर तेलंगणा राज्याच्या निर्मितीनंतर तात्कालीन सरकारने तांडा आणि गुडा या पंचायतीची स्थापना केली। त्यामुळे एकोरी गाव आज ग्रामपंचायत बनलेले आहे। मात्र आजही स्वतःची इमारत नसताना पंचायत सचिव छोट्या भाट्या या घरात आपले कर्तव्य बजावत आहे। तर एकोरी गावासाठी राष्ट्रीय ग्रामीण रोजगार हमी योजनेअंतर्गत पंचायत बांधकामासाठी गतवर्षी निधी मंजूर होण्यासाठी शासकीय जागा मिळालेली नाही। ही बाब लक्षात घेऊन एकोरीचे माजी सरपंच नेतम नानूबाई सीताराम यांनी गावाच्या विकासासाठी काही जमीन दान केली। यावेळी ग्रामस्थांनी शाल श्रीफळ देऊन तिचा सत्कार केला। ఈరోజు మా ఏకూరి గ్రామంలో మన గ్రామ పంచాయత్ బిల్డింగ్ కోసం సభ నిర్వహించడం జరిగింది। దీనికి ఇంతకుముందు మా టాక్లీ గ్రామ పంచాయతీ నందు మా అది ఏకూరి అనేది మా కలిసి ఉండే కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం పైన మాకు ఎక్కడికి టాక్లీకి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది। తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాకు సపరేట్గా ఏకూరి గ్రామానికి గ్రామ పంచాయతీగా కొత్తగా నియమించడం జరిగింది। దాని ప్రకారం మన ఏకూరి సర్పంచ్ ఎన్నికలలో మాకు సర్పంచ్ ఒక హామీ ఇవ్వడం జరిగింది। సర్పంచ్గా అయిన తర్వాత మీకు గ్రామ పంచాయత్ బిల్డింగ్ కోసం మన స్థలం లేదు కాబట్టి సో దానికి కొన్ని రోజుల తర్వాత సర్పంచ్ గారు అంటే ఇక్కడ మా ఏకూరి గ్రామంలో ప్రభుత్వ స్థలాలు ఏమీ అన్నట్టు లేవు। దాని ప్రకారం ఇబ్బంది పడాల్సి వచ్చేది। మాకు గ్రామ పంచాయత్ బిల్డింగ్ కూడా శాంక్షన్ అయింది, కానీ కట్టుకోవడానికి ప్రభుత్వ స్థలం అనేది ఇక్కడ మా ఏకూరి గ్రామంలో లేదు కాబట్టి దాన్ని సర్పంచ్ గారు మరి ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ స్థలం లేదు కాబట్టి నా సొంత పొలంలోనైనా గ్రామ పంచాయతీకి స్థలం ఇచ్చి మన ఏకూరి గ్రామ పంచాయతీకి కొన్ని సదుపాయాలు కల్పించి అందరికీ ఇబ్బంది కాకుండా ఏం మీటింగ్ జరిగినా ఏం చేయకున్నా కూడా అక్కడ పెట్టుకొని మన గ్రామస్తులు ఇబ్బంది పడకుండా ఉంటారు కాబట్టి ఇప్పటి వరకు మా గ్రామ పంచాయతీలో ప్లేస్ లేదు కాబట్టి ఎక్కడ పెట్టినా కూడా రెంట్ ఇవ్వడానికి కాకుండా స్థలం లేదు। గ్రామ పంచాయతీ బిల్డింగ్ స్థలం కూడా ప్రస్తుతం ఏకూరి గ్రామ పంచాయతీ అనేది ఇంతకుముందు టాక్లీలో హ్యాబిటేషన్గా ఉండేది। తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటులో భాగంగా ఏకూరి గ్రామ పంచాయతీని ఒక కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం జరిగింది, కానీ ఇక్కడ గ్రామ పంచాయతీ బిల్డింగ్ అనేది లేదు। కొత్తగా ఏర్పడిన సర్పంచ్ తాను ఇక్కడ ఏర్పడిన సర్పంచ్గా ఎలక్షన్ అయిన తర్వాత ఎన్నుకోబడిన తర్వాత ఇక్కడ గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేని కారణంగా ఏర్పడే సమస్యలు తన దృష్టికి రావడం వలన తాను ఒక నిర్ణయం తీసుకొని తన సొంత స్థలంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ అవసరం స్థలం ఇవ్వడానికి తాను वाग्दान చేయడం జరిగింది। काँग्रेस नेते कंदिश निवास रेड्डी यांचे प्रजासेवा भवन नेहमीच गजबजलेले असते। काँग्रेस पक्षाचे नेते, कार्यकर्ते, जनता आणि चाहत्यांच्या आगमनाने हा जल्लोष उडालेला असता। अनेक जण त्यांना नम्रपणे भेटून आणि याचिकाच्या स्वरूपामध्येही सादर करतात। ते सकारात्मक प्रतिसाद देईल आणि सोडवण्यासाठी सर्वतोपरी प्रयत्न करेल अशी ते ग्वाही देत असतात। पाहुण्यांचे स्वागत करतात आणि अशाबद्दल आणि त्यांच्या दुःखांबद्दल विचारतात। ते प्रोत्साहन देत ते तिथे असतात।
ग्रामपंचायत निवडणुकीचे वेळापत्रक लवकरच जाहीर होणार असल्याने त्या प्रमाणात मतदार यादी तयार करण्याचे आदेश मुख्यमंत्र्यांनी दिले आहे। याशिवाय तेलंगणा राज्य निवडणूक आयोगाच्या या सूचनेनुसार जिल्हा प्रशासनाने जिल्ह्यातील 5 डेटा एंट्री ऑपरेटरची मास्टर ट्रेनर म्हणून निवड केलेली आहे आणि त्यांना क्षेत्रीय स्तरावर प्रशिक्षण देण्यासाठी हैदराबादला पाठवलेले आहे। या 5 सदस्यीय चमूने निवडणूक व्यवस्थापन, मतदार यादी तयार करणे आदीचे प्रशिक्षण घेतले। ते जिल्ह्यातील MPO आणि पंचायत सचिवांना निवडणूक प्रक्रियेचे प्रशिक्षण देतील। तर जिल्ह्यात 468 ग्रामपंचायती असून आणखी 5 पंचायती स्थापन झालेल्या आहे। तेलंगणा राज्य सरकारने याबाबत राज्यपत्रही जारी केलेले आहे। त्यामुळे जिल्ह्यातील एकूण ग्रामपंचायतीची संख्या 473 झालेली आहे। तलामाडगु मंडळ पुनागुडा, बजारहतनूर मंडळ एसापूर, तामसी मंडळ अतनंगुडा, इच्चोडा मंडळ इल्लमागुडा, उटनूर मंडळ वदलगलपूर के नव्याने स्थापन झालेले आहे। सध्या जुन्या मोजणीनुसार 468 ग्रामपंचायतीमध्ये 3830 प्रभाग आहे। नव्याने स्थापन झालेल्या 5 पंचायतीमध्ये प्रभाग विभाजनाची प्रक्रिया सुरू आहे। मात्र नव्याने अस्तित्वात असलेल्या आरक्षणानुसार निवडणुका होतील का हे स्पष्ट करण्याची गरज आहे। स्वतंत्र दिन भव्य पद्धतीने साजरे करण्यासाठी अधिकारी सर्वतोपरी प्रयत्न करत आहे आणि या उत्सवात संपूर्ण गाव उत्साहाने सहभागी होईल या दृष्टीने व्यवस्था पूर्ण करण्यात येत आहे। उत्सव साजरा करण्यासाठी स्थानिक पोलीस कवायत मैदान सज्ज झालेले आहे। पोलीस परेड, शकटाला सादरीकरण आणि सांस्कृतिक कार्यक्रमासाठी सर्व व्यवस्था करण्यात आलेली आहे। वरिष्ठांनी व्यवस्थेचे निरीक्षण करून अधिकाऱ्यांना आवश्यक त्या सूचना दिल्या। तर शासकीय सल्लागार मोहम्मद शबीर अली या समारंभासाठी प्रमुख पाहुणे म्हणून उपस्थित राहणार असून ते राष्ट्रध्वज फडकवणार आहे। त्यानंतर सर्व उत्कृष्ट कर्मचाऱ्यांना पारितोषिके देण्यात येणार, तर स्टॉलना भेटी देण्यात येणार असून इतर कार्यक्रम हाती घेण्यात येणार आहे। मोठ्या संख्येने उपस्थित राहणाऱ्या विद्यार्थ्यांना जनतेला त्रास होऊ नये म्हणून तंबू व इतर सुविधा देण्यात येणार आहेत। नहीं बेटा साई तू खाना खा के मेरे को आए वक्त कॉल करना। मैं आप बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातमी। अलचेट्टी नागन्ना जिल्हा हातमाग संघटनेचे अध्यक्ष काँग्रेसमध्ये सामील। कंदी श्रीनिवास रेड्डी यांनी त्यांना स्कार्फ देऊन पार्टीत आमंत्रित।
शेतकऱ्यांच्या वाटेला जार तर खबरदार आमदार असे म्हणणारे कंदी श्रीनिवास रेड्डी. कर्तव्यावर बहिष्कार टाकून जूनना नकार देणे. ओपीच्या सेवांपासून दूर असलेले रिम्स बद्दल संबंधित. ओम शांती निलयम येथे भव्य रक्षाबंधन सोहळा. राखी सणाच्या वेगळेपणाची ओळख राजयोगींनीच करून दिली. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा अम्मा न्यूज, सत्तेसाठी जनतेसाठी. नमस्कार.